ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్ప అనుకోకండి. ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నేనొకడిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించా, వాడి కోసం కాదు, నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు. వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యామాత ఒక మాట మాట్లాడుతుంది. దాన్ని చద్దెన్నపు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి